హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను 30 డేస్ జొమాటో చేయబోతున్నాను అనమాట. అంటే 30 రోజుల జొమాటో నుంచి ఎంత సంపాదిస్తామో చూద్దాము. అది కూడా ఏంటంటే మళ్ళీ నేను సాయంత్రం కొడతా, పొద్దునైతే కాదు. పొద్దునైతే నాకు అవ్వదనమాట, అంటే ఆఫీస్ ఉంటుంది. సాయంత్రం ఓన్లీ పార్ట్ టైం లెక్క ఒక 6కి లాగిన్ అయ్యి ఒక 11 లేకపోతే 10 ఆ మధ్యలో కొడదాము. ఎంత వస్తే చూద్దాం 30 రోజుల వరకు అయితే. ఇప్పుడైతే నేను ఎగ్గిస్ అయితే ఆఫ్ చేస్తున్నా. సాయంత్రం ఉంది. ఇప్పుడైతే నేను జొమాటో ఆన్ చేశాను అనమాట. చూడండి మీరు ఇన్సెంటివ్ ఎంత చూపిస్తుందో. మార్నింగ్ 6వ తారీఖు అని చూపిస్తుంది అనమాట డేటు. 6 AM నుంచి మళ్ళీ తెరదామున 4 వరకు కొట్టుకోవచ్చు అనమాట. దీంట్లో టైం ఉంటుంది. 12 గంటలకు లాగిన్ అయ్యి 3:30 వరకు కొట్టాలి ఒక షిఫ్ట్. అది తర్వాత 4:30 నుంచి 11 వరకు రెండో షిఫ్ట్ అనమాట. ఈ 2 షిఫ్ట్లు కలిపితే మనకు 20 ఆర్డర్లకేమో 350, 24 ఆర్డర్లకేమో 400 వస్తాయి అనమాట. ఇట్లుంటాయి దీంట్లో. ఈ టైమింగ్ చూసుకొని మనకి ఏది కన్వర్ట్ ఉంటే అది కొట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4:30 నుంచి 11 వరకు ఉందన్నమాట. 18 ఆర్డర్లు కొడితే 270 రూపాయల ఇన్సెంటివ్ వస్తుంది. ప్లస్ మనం ఎంతైతే ఆర్డర్లు కొడతామో దాని తగ్గట్టు అమౌంట్ వస్తుంది అనమాట. ఇంకోటి లంచ్ టైం ఉంటుంది దీంట్లో. 1 నుంచి 4 వరకు ఉందన్నమాట. 1 గంట లాగిన్ నుండి 6 ఆర్డర్లు కొడితే 150 ఇన్సెంటివ్ ప్లస్ మనం ఎంత డ్రాప్ చేసినందుకు అమౌంట్ ఉందో అది వస్తుంది అనమాట. నేను మాత్రం ఇది ఎంచుకుంటున్నాను అనమాట. ఈవినింగ్ పూట మనకి ఈవినింగ్ కుడుతుంది కాబట్టి ఈవినింగ్ కొడతాను. ఇంకా 6కి లాగిన్ అయ్యి 11 వరకు కొడతాను అనమాట. అయితే మనకు 1 గంట లాగిన్ నుండి 7 ఆర్డర్ కొడితే సరిపోద్ది. 150 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. అంటే 150 పెట్రోల్కి వెళ్ళిపోతుంది. అయితే నేను ఎంత సంపాదిస్తానో అది మనకు వస్తాయి అనమాట. ఇప్పుడైతే నేను గిగ్ చేసి బుక్ చేసుకుంటాను అనమాట 6 నుంచి. అయితే 6 తర్వాత 7 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, తర్వాత 10 వరకు పెడదాము. తర్వాత మనకు ఆర్డర్ కాకపోతే అప్పుడు పెంచుకుందాం, లేకపోతే లేదు. ఇంకా మనకైతే అమౌంట్ ఎంత చూపిస్తుంది ఇక్కడ 440 నుంచి 620 వరకు వస్తుందని చూపిస్తుంది. అంటే ఆర్డర్ ప్రకారం అయితే ప్లస్ దీంట్లో ఇన్సెంటివ్ యాడ్ అవుతాయేమో. చలో ఇప్పుడైతే నేను బుక్ చేసాను అనమాట. కొడదాం ఇంకా 30 రోజుల వరకు ఎంత సంపాదిస్తామో చూద్దాం. ఇంకా అయితే నేను గిగ్గీస్ అయితే బుక్ చేసుకున్నాను కదా. ఇప్పుడు జొమాటో ఆన్ చేద్దామంటే ఇది బ్యాగ్ ఫోటో ఆడుతుంది అనమాట. సో నా బ్యాగ్ అయితే ఇప్పుడు కింద ఉందన్నమాట. దానికోసం ఏం చేసినంటే నేను నెట్లో ఆ బ్యాగ్ ఫోటో ఓపెన్ చేసిన, చూద్దాం తీసుకోదని. తీసుకుంది. ఇప్పుడైతే లాగిన్ అవుతుందో కదా చూద్దాం. ఇక లాగిన్ కూడా అయిపోయిందనమాట. అయితే దీనికి ఫోటో ఉంటే చాలన్నమాట. అది ఎక్కడైనా పర్లేదు, బ్యాగ్ ఏదైనా పర్లేదు, లేకపోతే ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు అనమాట. జొమాటో ఆన్లైన్ ఫస్ట్ ఆర్డర్ పడ్డది అనమాట. పికప్ ఏమో 1.75 ఉంది. డ్రాప్ ఏమో 5.83 ఉందన్నమాట. 62 రూపాయలు ఇచ్చిండు ప్లస్ 12 రూపీస్ ఇచ్చినమాట ఎక్స్ట్రా. యాక్సెప్ట్ చేసుకున్నాం. ఇక ఇది మన బండి అనమాట. ఇది పార్కింగ్ పెట్టేసిన ఇందాక నుంచి. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ పడ్డది కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఇంకా ఇది ఫోన్ పెట్టుకోవడానికి. ఇది లేవనుకో కొద్దిగా కష్టం అయిపోతుంది ఫోన్ పెట్టుకొని మ్యాప్ చూసుకోవడానికి కోసము. ఇట్లా పెట్టేసుకుంటే అయిపోయా. ఇప్పుడైతే నా ఆఫీస్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక జొమాటో కొట్టుకోవడమే. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే యూటర్న్ చేసుకోవాలి. ఇదే అనుకుంటా రెస్టారెంట్ మనకు పడ్డది. ఫస్ట్ అయితే సెల్ఫీ అడిగింది అనమాట. లాగిన్ కాగానే మన రెస్టారెంట్ దగ్గర రాగానే ఇప్పుడైతే సెల్ఫీ అయితే ఇచ్చేసిన అనమాట. ఆర్డర్ అడగడానికి ఇంకా 3 నిమిషాలు చూపిస్తుంది మనకు దగ్గర. ఒక్కొక్కసారి ఫుడ్ రెడీ అయినా కానీ మనది ఆర్డర్ రెడీ అని కొట్టరు అనమాట. మనం అడుగుదాం ఒకసారి వెళ్ళి. 5092 కాలేదు. మరి ఫుడ్ రెడీ అని కొట్టలేదు ఇంకా. ఇప్పుడు వచ్చినట్టు సార్. ఫస్ట్ ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చేయాలి. మనకు జూబ్లీస్లో పడ్డది ఫస్ట్ ఆర్డర్ అయితే. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా. రీచ్ డ్రాప్ అని కొడదాం. కస్టమర్ క్యాష్ ఆన్ డెలివరీ రేటింగ్ అనమాట. నేను తీసేసుకుంటా. ఇంకా మన దాంట్లో కట్ చేసుకుంటారు ఎట్లా వీక్లీ పేమెంట్లా. 280 మేడం. క్యాష్ తీసేసుకున్నాను అయితే. ఓకే థ్యాంక్ యూ మేడం. అయితే క్యాష్ అయితే తీసేసుకున్నాను అనమాట. క్యాష్ నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చిన ఆర్డర్కి 74 రూపాయలు తెచ్చిండు. ఓకే నెక్స్ట్ టైం కొడదాం. ఇంకా ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాగానే మన 2 ఆర్డర్ పడ్డది. ఈ 2 ఆర్డర్ కూడా పికప్ చేసుకుందాం. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసి ఉండైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే పెరగట్లేరు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఆఫీస్ అయితే పంజాగుట్ట అనమాట. పంజాగుట్టలో జొమాటో ఆన్ చేసిన కరెక్ట్ నాకు ఆఫీస్ అయిపోగానే అక్కడ నుంచి పక్కనే పికప్ అయిన పడ్డది. ఆ పికప్ చేసుకొని బంజారాస్లో డ్రాపు
ఆ డ్రాప్ చేసిన 1 నిమిషానికి మళ్ళీ ఇంకొక ఆర్డర్ పడ్డది. మెల్లగా మియాపూర్ జోన్కి తీసుకుపోతాడు ఇక మెల్లగా. అంటే అటు నుంచి అటు వెళ్ళిపోతాం ఇక ఈ ట్రాము, ఎందుకంటే మన జోన్ అక్కడనే కాబట్టి అటు వెళ్ళిపోతాము. ఎవరు అవతలేరు బండ్లు, అసలు లైన్కి వస్తున్నారు. మనమే గుసాయించుకోపోతాం ముందుకు. ట్రాఫిక్ అయితే లేరు కదా, లేరు. ఇట్లా విన్నారు, మనమే పోతుండాలి. మనం చూసి ఇంకా మిగతా వస్తూ చూసినారా. ఎంట్రెన్స్ నా బైక్ అలా ఉందా లేదా, ఇక్కడనే ఆపుకోవాలనుకుంటా బహుశా దాన్ని. ఇదే లోపలికి వెళ్ళి అడదాం బండి. బండి పెట్టాలి, పెడదాం లోపల పెడదాం, లోపల పెట్టుకుందాం బండి. అక్కడ తీసుకోవద్దంటాడా, అడుగుదామా. ఇంత పార్కింగ్ ఉంది ఆయన అంటాడే వాడు. అదే చెప్తున్నా, బండి బయట పెట్టుకోరా సామి అని. బయట ఎందుకు సైడ్ పెట్టుకుందాం అంటే, కార్ అయితే ఒక లెక్క, బైక్ అయితే ఒక లెక్కనా. అదే బెంజు గింజ తీసుకొస్తే అయ్యే సార్ అంటారు. అదే నా బైక్ వేసుకొస్తే అట్లుంటుంది. మరి ఏమైనా రేంజ్ అనుకుంటుంది ఇంకా. సరే అయితే లోపలికి అయితే ఫుడ్ అయితే తీసుకొస్తా బై. ఫుడ్ అయితే తీసుకొచ్చిన, కానీ 10 నిమిషాలు బొక్క అనమాట లోపల అయితే. ఎందుకంటే కస్టమర్ బుక్ చేసిన ఆర్డర్ లేదంట వాళ్ళకు. అయితే మన కస్టమర్కి కాల్ చేసి మళ్ళీ రెస్టారెంట్కు కస్టమర్ నుంచి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ నుంచి మళ్ళీ ఎవరైతే బుక్ చేసుకురో వాళ్ళకు కాల్ చేసి మాట్లాడారనమాట. మాట్లాడి దాని బదులు వేరే ఐటమ్ ఇచ్చారనమాట. అంటే కస్టమర్ ఇష్టం ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడైతే పికప్ తీసుకొచ్చిన, ఇప్పుడే ఆర్డర్ అయితే తీసుకొని బయలుదేరాను అనమాట. లోపలైతే రేట్లు అయితే మామూలు లేవు అసలు. 500, 600, 400 పైన ఉన్నాయి. ఏది కొన్నా 400 పైన ఉంది. మా 500, 600 అంటే నేను సాయంత్రం పూట ఖర్చు పోతే వస్తాయి అనుకుంటా పైసలు. అవి ఖర్చు పెడతాం మనం కూడా, కానీ అంటే మరి రోజు కాదు, ఎప్పుడోసారి అట్లా. తప్పులేదులే, రోజుకు 10,000 సంపాదిస్తాడు, 1000 రూపాయలు ఖర్చు పెట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు అది నాకు తెలిసిన వరకు అయితే. ఎందుకంటే మనం ఎట్లా కనీసం ఒక 100, 150 ఖర్చు పెడతాం మనం అవి. ఎందుకంటే మన ఇన్కమ్ తగ్గట్టు కూడా ఖర్చు ఉంటుంది దాంట్లో. పైకి తర్వాత చూసుకోవాలి మనం ఏ హౌస్ ఎక్కడ ఉందో చూసుకొని వాళ్ళ హౌస్ నెంబర్ తగ్గట్టు ఇచ్చేయాలి. ఒక్కసారి మాత్రం నేను ఒకరికి ఇవ్వాల్సిన ఆర్డర్ ఇంకొకరికి ఇచ్చిన. వాళ్ళ తర్వాత భయ్యా మేము ఆర్డర్ బుక్ చేయలేదు, ఇది ఎవరిదా అంటే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఎవరు వాళ్ళకి ఇచ్చొచ్చిన అనమాట. అట్లుంటుంది పంచాయతీ ఒక్కొక్కసారి. చెప్తున్నట్టు ఇది కాదేమైతే ఇట్లా ఉంటుంది. ఇంకా కింద సెక్యూరిటీ అడగాలి. అంటే అపార్ట్మెంట్ ఉంటాయి అనుకుంటా బహుశా, ఏబిసి అని ఉన్నట్టుంది. అది మనకి తెలీదు. అడగంటే కూడా సెక్యూరిటీ లేడు. ఇన్ని పంచాయతీలు ఉంటాయి అమ్మ జీవితం. నైమిలా భయ్యా ఊపర్. థ్యాంక్ యూ. నేను పైకి పోయినా, కానీ ఆ కస్టమర్ కిందకి వచ్చిన అనమాట. అంటే వాళ్ళ ఇంట్లో బుక్ చేసినామో ఇచ్చేయని చెప్పి నేను ఇచ్చేసినాను, తీసుకెళ్ళిపోతున్నాను. ఆర్డర్ అయితే కొట్టేదాం కంప్లీట్ అని. 7 కిలోమీటర్లకు 52 రూపాయలు ఇచ్చిండు. గొప్ప కళాకారుడే. ఈ చెప్పులు నాకెందుకు రా బాబు. చూడాలి ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఎప్పుడు పడుతుందో. పడ్డది అబ్బో, అసలు గ్యాప్ లేకుండా వేసిన ఆర్డర్ అయితే. 2.5 కిలోమీటర్ పికప్, డ్రాప్ ఏమో 4 కిలోమీటర్ల అనుకోవాలి అంతే. ఇంకా అదే పికప్కి వేయట్లేదు కానీ డ్రాప్కి అయితే ఇస్తుంది చూసినాం అమౌంట్. ఈ పికప్కి ఎందుకంటే ఇవ్వడంటే ఇన్సెంటివ్ ఇస్తాడు కదా, ఇక దానికి పెట్రోల్ డబ్బులు వెళ్ళిపోతాయి అనుకోవాలి ఇన్సెంటివ్ అమౌంట్. యాక్సెప్ట్ చేసుకుందాం. అబ్బా చూసిన ఎంత దూరం ఉంది, యూటర్న్ చేసుకుని వాళ్ళు ఎక్కడికో పోవాలి యూటర్న్కి. మళ్ళీ ఇంకా యూటర్న్కి 1.7 కిలోమీటర్ అంట. దాంట్లో పడ్డట్టుంది. సో మనం బండి లెఫ్ట్ సైడ్ ఆపుకొని రోడ్ దాటేసి అటు వెళ్దాము. వాళ్ళు ఆర్డర్ అటుపక్క పడితే మాత్రం మళ్ళీ యూటర్న్ చేయడానికి మళ్ళీ 2 కిలోమీటర్ పోవాలి. ఎందుకు బొక్క ఎన్నే పెడదాం పాటు బండి. ఆపండ్రు అంటే ఎవడు ఆపుతాడు, మన దాటుకుని వెళ్ళిపోవడమే. ఇంకా కొంచెం స్పీడ్ వస్తుంది, దాటుదాం రోడ్. రోడ్ అయితే దాటినాం. రోడ్ దాటాలని కూడా పెద్ద యుద్ధమే అయిపోయింది. సీదా జాకే ఉదర్ లేనా ఆర్డర్ ఇద్దరు నా లేనా. అమ్మ నాకు కూడా ఇంది వచ్చింది రై. 7744. अरे क्या बढ़ाया जी पूरे आर्डर पिकअप लेना. ఏది సౌత్ అపార్ట్మెంట్ అంట. ఏడుంది కొండాపురే అని చెప్పిన. కొండాపూర్ పడుతుందని చెప్పలే. యూటర్న్ చేయడానికి ఇప్పుడు అక్కడ పోవాలి, సిగ్నల్ కాడికి పోవాలి మళ్ళీ. అందుకనే బండి అటుపక్క పెట్టి వచ్చి ఇటు వచ్చిన అనమాట నేను. రోడ్ దారితో సరిపోద్ది, డైరెక్ట్ మన బండి చక్క ఒకటే రోడ్ వెళ్ళిపోవడమే. ఇలా బ్యాగ్లో పడేదాం ఆర్డర్ అయితే.
सीधा जाके लेफ्ट लेना, लेफ्ट लेके రైట్ లేనా, ఆ జాతా లొకేషన్ అన్నట్టు. మీకు చెప్పలేదు కదా జొమాటో 30 రోజులు ఎందుకు కోరుతున్నాను అనేది. అసలు ఎందుకంటే నాకు డబ్బులు ఎవరు అడిగినా పంపిస్తారు, కానీ మళ్ళీ అలా కొట్టాలంటే కొంచెం నాకు ఏదో అనిపిస్తుంది అబ్బా. అదేదో మనం ఏదో పని చేసుకుంటే ఆ పైసలు వస్తాయి మనకే ఉంటాయి కదా, మళ్ళీ రిటర్న్ కొట్టాల్సిన అవసరం ఉండదు కదా అనిపించింది నాకు ఒకసారి ఆలోచిస్తే. సో అందుకనే ఇక చాలామంది కొట్టారు డబ్బులు. కొట్టరా మామ 10,000 అంటే 10,000 కొట్టిన ఉన్నారు, 20,000 కొట్టిన ఉన్నారు, మనకు 50,000 కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మన అవసరాలకు. అదేదో మనమే పని చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా. ఎందుకంటే నా అవసరానికి ఎంతమంది మస్తు మంది కొట్టారు, అసలు ఎంత అడిగితే అంత కాదనుకుంటే కొట్టి నాకైతే పైసలు అయితే. కానీ అట్లా ఎన్నిసార్లు అడుగుతాము, దాని బదులు నేను పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, సాయంత్రం పూట ఎట్లా ఖాళీలో ఉంటాము, అందుకని చెప్పేసి జొమాటో కొడతాను అనమాట. చూద్దాం 30 రోజులు ఎంత వస్తాయో పైసలు కూడా. ఇది కూడా క్యాష్ ఆన్ డెలివరీ పడింది, 285 రూపాయలు పడింది అనమాట క్యాష్ ఆన్ డెలివరీ. ఇప్పుడు ఇది క్యాష్ తీసుకుంటే నా ఐడి బ్లాక్ అయితే అనుకుంటున్నా అయితే నేనైతే. ఎందుకంటే దానికి లిమిట్ ఉంటుంది అనమాట, అంతకుమించి తీసుకుంటే నా ఐడి బ్లాక్ అయిపోతుంది జొమాటో యాప్. కొంచెం చదువు రావాలబ్బాయి జొమాటోలో చేయాలి కూడా, ఎందుకంటే ఏం రాకపోతే కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే నేను అనుభవిస్తున్నా కదా. ఆర్డర్ అయితే పైన చేసిన, మేడం ఫోన్పే చేసింది, ఇది కొట్టేద్దాం ఆర్డర్ డెలివరీ అని. చూద్దాం ఇప్పుడు ఐడి బ్లాక్ అవుతుందో కదండి, ఎందుకంటే నాది 500 మించిపోయింది అనమాట క్యాష్ లిమిట్. చూద్దాం ఏమవుతుందో. సెల్ఫీ ఆడుతుంది బ్యాగ్తో ఉన్నది ఇది. ఎమ్మడి ఇంకో ఆర్డర్ పడ్డారు 77 రూపాయలు. ఇది చూడండి, డ్రాప్ ఏమో 7 కిలోమీటర్ల 68 మీటర్ల దూరం ఉంది, పికప్ ఏమో 2.34 ఉంది. పికప్కి వేయట్లేడు, అసలు డ్రాప్కి వేస్తుండు ఓన్లీ. యాక్సెప్ట్ అయితే చేద్దాం. 3వ ఆర్డర్ అయితే డెలివరీ చేసింది అనమాట. ఇప్పుడు 4వ ఆర్డర్ పడ్డది నాకు. 4వ ఆర్డర్ దగ్గర పోతుంది అనమాట తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఉన్నట్టు లోపల ఇదే 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 కానీ ఇట్లా వాళ్ళు ప్యాకెట్లే కలరా బాబు. ఫస్ట్ అయితే రీచ్ కానీ కొట్టేద్దాం. ఫుడ్ కూడా రెడీ ఉందంట. పికప్ మారినా పికప్ అయితే అయిపోయింది. ఇంకా ఇట్లా దుంకేదామా డైరెక్ట్, దుంకేస్తే కాలు ఎరుగుతాయి. ఇంకా బ్యాగ్లో పెట్టి అనుకుంటూనే ఉన్నా. అయ్యాం హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది. హెల్మెట్ లేకపోయింటే తర్వాత డింగు అంటుండే. పికప్ అయితే తీసేసుకున్నా. మనకు మియాపూర్లో పడ్డది డ్రాప్ అయితే. కరెక్ట్గా 24 మినిట్స్ చూపిస్తుంది. వెళ్ళిపోదాం ఇంక అక్కడికి. మొత్తానికి అయితే పంజాగుట్ట నుంచి లింగంపల్లికి అయితే తీసుకొచ్చింది. మొత్తానికి అయితే ఎంట్రీ చేయాలన్నమాట. ఎంట్రీ దాకా లోపలికి పంపారు మనని. అంటే ఎవరు వచ్చారు ఎందుకు అనేది ఎంట్రీ చేసుకుంటారు అనమాట. ఎంట్రీ అయిపోయిందా? ఇప్పుడు వస్తుందా మెల్లగా. అంటే మనకి వచ్చిన తర్వాత మనం అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత పైనుంచి మనకు అప్లోడ్ అవ్వాలి. అంటే లోపల రమ్మని పర్మిషన్ అనమాట. పర్మిషన్ లేకపోతే మనం లోపల పోవడానికి లేదు. మనం పైకి వచ్చిన తర్వాత చూసుకోవాలి, అంటే ఇంటి అడ్రస్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పి చూసుకొని ఆర్డర్ చేయాలి. ఆర్డర్ అయితే ఇచ్చేసిన. ఆర్డర్ డెలివరీ అని కొట్టేద్దాం. కొట్టేసినాక చూద్దాం అమౌంట్ ఎంత అయింది. ఇప్పటికైతే 76 రూపాయలు అమౌంట్ ఇచ్చిండు, ప్లస్ 5 రూపాయలు రిటర్న్కి ఇచ్చిండమాట లాంగ్ వచ్చినందుకు. ఓకే కొట్టేద్దాం. మొత్తానికి అయితే 80 రూపాయలు వచ్చింది. సెల్ఫీ ఆడుతుంది బ్యాగ్తో, టీషర్ట్తో సెల్ఫీ ఆడుతుంది. ఇప్పుడు కిందికి పోయి సెల్ఫీ దిగాలి నేను. వాళ్ళ సెల్ఫీ దిగాలనుకో ఇన్సెంటివ్ కట్ చేస్తాను. అది ఇట్లా దిగాలన్నమాట ఫోటో. కొన్ని కిందకి పోయి ఏమైంది, నాకు ఇంతకు కూడా అడిగింది సెల్ఫీ, కానీ అప్పుడే ఆర్డర్ పడ్డందుకు ఇక సెల్ఫీ దిగలేదు. ఇప్పుడు దిగుదాం సెల్ఫీ అయితే. ఇప్పుడైతే నేను లైవ్లో సెల్ఫీ దిగుతున్నాను అనమాట. చూడండి నా ఫోటో ఎట్లా ఉందో. బ్యాగ్తోనే సెల్ఫీ దిగాలి, దిగి అట్లా అప్లోడ్ చేయాలన్నమాట ఫోటో. అది చేస్తేనే అప్పుడు ఇన్సెంటివ్ వస్తుంది అనమాట, లేకపోతే ఇన్సెంటివ్ కట్ చేస్తాడు. ఇంకొక ఆర్డర్ పడ్డది అన్నమాట. నాకు ఆర్డర్ అయితే ఇప్పుడు జిఎస్ఎంఆర్లో పడ్డది అనమాట. జిఎస్ఎంఆర్లో పడితే జర తరగైనప్పుడు ఉంటుంది ఆర్డర్ అయితే, ఎందుకంటే అది 3వ ఫ్లోర్లో 2వ ఫ్లోర్లో ఉంటుంది. మనం పైకి వెళ్ళి తెచ్చుకోవాలి ఆర్డర్ అయితే. కొన్ని రెస్టారెంట్ అయితే ఐటమ్ని కిందికి పంపిస్తారు, కానీ కొన్ని మాత్రం రెస్టారెంట్ పైకి మనం పోయి తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను పైకి పోయి తెచ్చుకుంటే ఆర్డర్ అయితే. జిఎస్ఎంఆర్ అయితే మనకు ఫ్రీ పార్కింగ్ అనమాట, అంటే డెలివరీ బాయ్స్కి మాత్రమే, అందరికైతే కాదు. మన టోకెన్ ఇస్తారన్నమాట, టోకెన్ తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మన టీషర్ట్ ఉంది కాబట్టి మన వాడు ఆపడం, ఇంకా డైరెక్ట్ అట్లా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక్కడ హబ్ ఉంది కానీ రెస్టారెంట్ మాత్రం కిందకి వేయరంట. సో అందుకని నేను పైకి పోయి తెచ్చుకునేగా. సో మనకు పార్కింగ్ అయితే ఏం లేదన్నమాట, మనం ఫ్రీయే. ఆరం కూడా సరిపోతుంది. వెళ్ళిపోమని చెప్తుంది చూసినావా. ఓన్లీ ఫుడ్ డెలివరీ బాయ్స్ మాత్రం ఫ్రీ, మిగతా అందరికీ టికెట్ తీసుకుంటారు. ఈడని కాదు, ఏ మాల్లో పోయినా అంతే అనమాట. మనము డెలివరీ బాయ్ అంటే కదా ఇంకా వదిలిపెడతారు, ఇంకా ఫ్రీ పార్కింగ్. అది అట్లా మరి ఎంతసేపు ఉంటుందో నాకు తెలియదు, కానీ ఫుడ్ తీసుకొచ్చేంత వరకు అయితే ఇంకెవరేమన్నా రాడా.
ఎంతసేపు మనం బండి లోపల పెట్టుకోవచ్చు. నన్ను చాలామంది అడిగారు, అన్న జొమాటో ఎట్లా, నేను లాగిన్ కావాలని అడిగారు అనమాట నన్ను. వాళ్ళు చెప్పేది ఒకటే అనమాట, ఫస్ట్ జొమాటో మీరు రావాలి అనుకుంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం మెయిన్ కావాలి. ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతుంది దాంట్లో. తర్వాత మీ ఆధార్ కార్డు, పాన్ కార్డుతో లాగిన్ కావాలన్నమాట. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు యాప్ వేసుకున్న తర్వాత వాడు 850 రూపీస్ కట్ చేసుకుంటాడు. అంటే మీరు డబ్బులు ఉంటే ఒకటేసారి కట్టవచ్చు, లేకపోతే మాత్రము ఈఎంఐ పెట్టుకోవచ్చు. దానికి ఫస్ట్ 150 ఏమో కట్టాలనుకుంటా, తర్వాత మిగతా అంతా ఈఎంఐ లెక్క కట్ అవుతుంది అనమాట. వీక్లీ పేమెంట్ లెక్క. మీకు నచ్చితేనే చేయండి, నేను రిఫర్ అయితే ఏం చేయట్లేదు. చేయాలి అనుకుంటే అది మీ ఇష్టం. అది మీకు డబ్బులు కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. అంటే డిపెండ్ కాకుండా, ఎవరి మీద డిపెండ్ కాకుండా. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా అపార్ట్మెంట్లో పడ్డట్టుంది. అమ్మ అపార్ట్మెంట్ పడితే పెద్ద తలకినొప్పిరా బాబు. ఎందుకంటే వాటికి సెక్యూరిటీ దగ్గర పోయి మన ఫోన్ నెంబర్ చెప్పి తర్వాత మనం అంతా ఎంట్రీ చేయాలన్నమాట. ఏ ఫ్లాట్కి పోతున్నాం, ఏ ఫ్లోర్కి పోతున్నాం అని చెప్పేసి ఎంట్రీ చేస్తేనే, అంటే మళ్ళీ ఎంట్రీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి మనకు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇస్తే మనం లోపలికి పంపిస్తారు, లేకపోతే అప్పటికి లోపలికి పంపారు, బయట కూర్చోబెడతారు అన్నట్టు. 59593008 మన బండి అయితే లోపలికి పంపించున్నా. అంటే కింద పార్కింగ్ ఉందంటే పార్కింగ్ అయితే పెట్టుకోమని చెప్పిన అనమాట. మనం కింద పోయి బండి పార్క్ చేసుకొని పైన పోయి ఫుడ్ ఇచ్చేద్దాం. ఇంకా మనం ఆర్డర్ ఇవ్వని ఇంకొక ఆర్డర్ ఏమంటే పడ్డది, కాకపోతే అది కూడా చిన్న ఆర్డరే. ఈ పక్క మాల్లోనే పడ్డది, అది కూడా పైన పోయి తెచ్చుకోవాలి. అది కూడా ఆర్డర్, ఎందుకంటే ఇది ఫుడ్ అయితే కిందకి పంపారు, మనమే పైకి పోయి తెచ్చుకోవాలి. ఆర్డర్ని బయట పెట్టేసిన అనమాట. ఇవన్నీ ఎవరో తెలియదు కానీ నా ఆర్డర్ ఐడి చూసుకొని నేను తీసేసుకుంటాను అనమాట. ఎంత ఉందో ఆర్డర్ ఐడి నెంబరు 3610. ఓకే, అది దాని మీద బిల్ మీద చూసుకోవాలన్నమాట. ఇది కాదు, నెక్స్ట్ ఇదే అనమాట మన ఆర్డరు. ఈ నెంబర్ సేమ్ ఉన్నాయో చూసుకోవాలి, ఎందుకంటే ఆర్డర్ మారిపోతే, లేకపోతే రెండు తీసుకొని వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ ఇవ్వడానికి. అయితే పైకి ఆర్డర్ ఇచ్చినా ఇంకో ఆర్డర్ పట్టదు ఎమ్మడే, కానీ మళ్ళీ ఆర్డర్ చేసామని పట్టది. అది కూడా 30 రూపాయలు పట్టదు అంటే మనకు ఆర్డర్. సో వెళ్ళాం బాగా నీకు ఆర్డర్ ఇస్తానికి. ఇలా కాకపోతే అంటే రెస్టారెంట్ పైకి పోవాల్సిన అవసరం లేదు, నీకు ఫుడ్ కిందనే ఇస్తారని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇగో పికప్ దిస్ ఆర్డర్ ఫ్రమ్ ద హబ్ అంటే జొమాటోగా బోర్డు ఉంటుంది, అంటే పెట్టుకుంటారు అనమాట జొమాటో వాళ్ళు. అక్కడ ఫుడ్ తీసుకొస్తారు అనమాట రెస్టారెంట్ వాళ్ళు. ఒకసారి చూపిస్తా బాగా మీకు కూడా ఎట్లుంటుంది అది. ఇదే జిఎస్ఎం మాల్, ఇందాక వచ్చినాము. ఇది 2వ ట్రిప్ అనమాట జిఎస్ఎం మాల్కి అయితే. సేమ్ మనకి ఇంకా టోకెన్ కూడా ఏం అవసరం లేదు. పార్కింగ్ అయితే ఫ్రీ పార్కింగ్ మనకైతే. హబ్ అంటే అదే అనమాట, అట్లా జొమాటోలో పెట్టుకుని ఉంటారు అట్లా ఆర్డర్లు. पैराडाइज बिरयानी इटको वस्ता पै कोला हाँ आइडिया मारो भाई उसमें राइडर प्रशांत है, देखो सब्सक्राइब मारो। एक सेकंड हैंड का तो 14,000 का बहुत महंगे रहते गोप्रो। क्लियर आ रहा है क्या? अरे कितना क्लियर आता वो? 4K है इसका। हाँ 4K। कल लगाओ, देखो कल लगा तुम इसका ही कल देखो పక్కనే ఉంటుంది నాకు ఆర్డర్ అయితే. ఇంకా సేమ్ దందన ఇచ్చేయడమే. ఇది కొడితే చూద్దాం, ఇది అయిన తర్వాత చూద్దాం సార్ ఆయన అమౌంట్ ఎంత అవుతుందో నాది అయితే. సేమ్ మన బండి ఆపుతాడు సేమ్ యాజ్ డీస్గా, కానీ మనం ఆపం బండి అయితే, ఎందుకంటే మన టీ షర్ట్ ఉంది కాబట్టి కనిపిస్తుంది జొమాటో అని. అట్లుంటుంది మనతో మరి. కానీ 30 రూపాయలు 25 రూపాయలు ఆర్డర్ పడితే జర కష్టమే, ఎందుకంటే అవి తొందరగా పైసలు. 100 రూపాయలు కావాలంటే 4-5 ఆర్డర్ కొట్టాలి. అదే 50 రూపాయలే కానీ 100 రూపాయలు అయితే 1-2 కొడితే అయిపోతుంది డైరెక్ట్. కానీ లాంగే బెటర్ చెప్పాలంటే, పైసలు ఎక్కువ వస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు ఇన్సెంటివ్ ఉంటుంది కదా, ఇన్సెంటివ్ కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయాలి. అప్పుడు మాత్రం 25-35 బెటరు, ఎందుకంటే దగ్గర ఉంటాయి కాబట్టి. నాకైతే ఇందాక 25, ఇందాక 30, ఇప్పుడు 30 అంటే 3 పడ్డాయి ఇట్లాంటి చిన్న చిన్న ఆర్డర్లే. ఇప్పుడు ఆర్డర్ అయిన తర్వాత చూద్దాం ఎంత అయిందో మన అమౌంట్. మొత్తానికైతే లొకేషన్కి వచ్చేసిన అనమాట. ఎంట్రీ చేయాలి ఏమన్నా? ఎంట్రీ చేయాలా? ఏమన్నా బుక్లో ఎంట్రీ చేయాలంటున్నా, అవసరం లేదా? ఆర్డర్ డెలివరీ కొట్టేసిన, చూపిస్తాను మీకు అమౌంట్ ఎంత అయితే. దీనికి తిరుగుతుంది ఇంకా 29 రూపాయల 9 పైసలు వచ్చినాయి. నేనైతే ఇప్పుడు గో టు హోమ్ అని పెట్టుకున్నా, ఎందుకంటే 9:30 కావాల్సిన టైము. ఈ టైంలో పెట్టుకోలేము అనుకో, డైరెక్ట్ మళ్ళీ బాచుపల్లి అక్కడ తిప్పుతారనమాట. అక్కడ పోతే ఇంటికి రాము, ఇక ఎక్కడనే ఉంటాం ఇక. అందుకని నేను లింగంపల్లి తిరుగుతాను చెప్పేసి లింగంపల్లి పెట్టుకున్నా. ఇక ఇట్లా పెట్టుకోనమాట. ఇంకొక ఆర్డర్ పడ్డా, అమ్మ ఇక వచ్చిన 20 రూపాయలు ఆర్డర్ పడుతున్నాయి. పికప్ కూడా పక్కనే ఉంది, డ్రాప్ కూడా పక్కనే ఇచ్చిండు. ఇందాక మీకు చెప్పినా కదా, మనకు ఆర్డర్లు ఎక్కువ కావాలంటే ఇట్లా చిన్న చిన్న వాడితే తొందర అవుతాయి ఆర్డర్లు. యాక్సెప్ట్ అయితే చేద్దాం. ఇంకా బాబాయ్ హోటల్,
చలో అడిపోయి పికప్ చేసుకుందాం ఆర్డర్ కూడా. వచ్చేసినాం బాబాయ్ హోటల్కి. ఇదే మన బాబాయ్ హోటల్. 3 నిమిషాలు అయితే టైం చూపిస్తుంది. పోయి అడుగుదాం అసలు ఆర్డర్ రేట్ అయితే ఏమంటారు. 6363 ఆర్డర్ ఐడి. ఎన్ని ఫుడ్ అడిగినాయంటారా బాబు ఈడ. అన్నా 6363 అన్నా పికప్ తీసుకుంటున్నాం. ఫస్ట్ మనదే ఉంది. కొట్టేద్దాం. పికప్ అయితే కొట్టేసుకొని షార్ట్ నెంబర్ అదే పక్కనే పడ్డది. ఇలా పెట్టేసుకుందాం. ఆర్డర్ అయితే పెట్టేసుకొని ఇంకా జర్రమని వెళ్ళిపోవడమే. మనం ఒక్కొక్క నిమిషం లేట్ చేస్తే ఒక్కొక్క రూపాయి లాస్ అయినట్టే ఈ 30 రోజుల వరకు. ఇదేంటి మహంలో పడ్డదా? మహంలో పడితే అటు నుంచి రావచ్చు కదా, ఇట్లా చుట్టూ నుంచి తిప్పుకురావడం ఏంద్రా బాబు. డైరెక్ట్ అటు నుంచి వచ్చేస్తుండే కదా మహం అయితే. ఇక అమ్మ నాకు ఎందుకేమో అసలు ఈ అపార్ట్మెంట్లే పడుతున్నాయి ఆర్డర్ మొత్తం. అసలు గేట్ 1206 కిదరకి గాడి. అమౌంట్ అయితే 25 రూపాయలు ఇచ్చి నాకైతే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చినందుకు. నెక్స్ట్ ఆర్డర్ రెడీగా ఉంది, యాక్సెప్ట్ చేసుకొని చెప్తున్నాను అనమాట. కొట్టేది ఇది కూడా 45 రూపాయలు ఆర్డర్ పడ్డది. ఇంకోటి అది ఇందాక అన్నట్టు అమౌంట్ ఏందో చూద్దాం అనుకున్నాం కదా, చూద్దాం ఇప్పుడు. అది నా కస్టమర్ 20 రూపాయలు టిప్ ఇచ్చిండు అనమాట ఈ ఆర్డర్కి అయితే. ఇక అనిపిస్తుందా సే థ్యాంక్స్ కొట్టమని చెప్తుంది. సే థ్యాంక్స్ అని కొట్టేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దాం పండి ఇంకో ఆర్డర్ కాడికి. ఇదే మనకు ఆర్డర్ పడ్డ రెస్టారెంట్. సపరేట్గా ఇక్కడ ఫుడ్ కౌంటర్ ఉంది. జొమాటోలకు స్విగ్గీ వాళ్ళ కోసం అయితే అడిగి మనం ఫుడ్ తీసుకోవాలి. అంటే రెస్టారెంట్ లోపల పోకుండా అనమాట అది. ఇక వాళ్ళవి వాళ్ళకు ఉంటాయి అన్నమాట పంచాయతీలు. మన పంచాయతీలు మనకు ఉంటాయి. రిచ్డైనా కొడదాం ఫస్ట్ అయితే. ఇదేంది స్కాన్ వచ్చినందుకు ఇది కొత్తగా నాకు తెలియకుండా. స్కాన్ యువర్ ఆన్ బిల్ అంట. ఏం స్కాన్ చేయాలి అడుగుదాం అన్న. 5492 మెరీ. ఈ ఫుడ్ మనదే అనమాట, చెక్ చేసుకోవాలి ఇక్కడ. 5492 ఇది స్కాన్ చేయను. ఇదే కావచ్చు అయితే బిల్లు గురించి చేసుకుంటా. స్కాన్ చేయని చూద్దాం. అదే బిల్లుదే. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది, ఇంతవరకు ఎప్పుడు నాకు అడగలేదు. బార్కోడ్ స్కానర్ కంట. ఓకే పికప్ అయితే కొట్టేద్దాం. పికప్ కొట్టేసి వెళ్ళిపోదాం. ఇంకా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుందాం. నేను ఎటైతే పడ్డది అనుకున్నానో అటే పడ్డది ఆర్డర్ పోయిపోయి నాకైతే. నేను అటుపక్క ఆర్డర్ ఎందుకు పడ్డది అనుకున్నానో మీకు చూపిస్తే ఇప్పుడు. అటు పోయిన తర్వాత ఎట్లుంటుందో మీరు చూడండి ఒకసారి. ఒక 3 కిలోమీటర్లు పోయిన తర్వాత తెలుస్తుంది ఎట్లుంటుంది వ్యవహారం అనేది ఆడ. మీకు ఇక్కడ రోడ్ కనిపిస్తుందా? ఈ రోడ్లో అసలు అడవిలాగా ఉందన్నమాట. సేమ్ అడవిలోకి పోవాలి సేమ్. ఇంకా వెళ్దాం పండి. ఆ రోడ్లో ఒక మనిషి అంటాడు ఉన్నాడు. అంటే ఈ మధ్యన తిరుగుతురు కానీ ఒకప్పుడైతే అసలు మామూలుగా అసలు ఒక జనం ఉండడు. ఇప్పుడు రోడ్ వేసాడు మంచిగానే. ఇదంతా ఎట్లుందో మొత్తం అడవి. ఇప్పుడు కంచె వేసి కానీ ఒకప్పుడు ఇది కంచె కూడా లేకుండే. మొత్తం మట్టి రోడ్ తెలుసా. ఒకప్పుడైతే మొత్తము మామూలుగా కాదు అసలు. భయపడుతుంది ఇక్కడికి రావాలంటే. ఇప్పుడైతే బండ్లు బాగానే తిరుగుతున్నాయి కానీ ఈ రోడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే దళిద్రం అయితే ఏం లేదు, బాగానే ఉంది. అంటే అప్పుడెప్పుడో నేను జామాన్లో వచ్చిన సింగిల్ రోడ్, ఒకటే రోడ్ ఉంటుండే. ఒక బండి పోతే ఇంకా బండి అక్కడ ఆగిపోవాల్సిందే. ఎందుకంటే సన్నటి రోడ్, ఒకటే రోడ్, జస్ట్ మనిషి పోయేంత రోడ్ ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఇంకా సీసీ రోడ్ వేసారు. ఇంకా డబుల్ రోడ్ అవుతుందేమో, పక్కన రోడ్లాగా వేసారు. అప్పుడు కనిపిస్తుంది మీకు సైడ్ పోయి కనిపిస్తుందా? అట్లుంటుండే అప్పుడు రోడ్డు. ఆ రోడ్ల మధ్యకి వెళ్ళి పోతుండే. అన్న ఉదయ్ అన్న నా థ్యాంక్స్ అన్న టిప్ ఇచ్చినందుకు. ఆర్డర్ ఇచ్చేసినట్టు కొట్టేద్దాం. ఇక్కడ మనకైతే 65 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 45 రూపాయలు మనం డ్రాప్ చేసినందుకు 20 రూపాయలు అన్న టిప్ ఇచ్చిండు. మొత్తం కలిపి 65 రూపాయలు అయింది. కొట్టేద్దాం ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఏందనేది. ఇంకో గంట పెడదామా వద్దా అని చూస్తున్నా, ఇంటికి వెళ్ళిపోదామా అని. నాకైతే లాస్ట్ ఆర్డర్ ఎందుకు తీసుకున్నా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ చందనార్ నుంచి మళ్ళీ హెచ్ఎండి కాలనీ మియాపూర్ లోపలికే తీసుకెళ్ళింది. మళ్ళీ అది కేవలం 40 రూపాయల కోసమే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మా ఇంటికి రావాలంటే 12 కిలోమీటర్ 13 కిలోమీటర్ అయింది. దానికే అరగంట పట్టినట్టుంది. సో అంత దూరం పోయి ఎందుకు వేస్ట్. మళ్ళీ వచ్చిన ఖాళీనే వచ్చిన. ఇక ఏం చేస్తాం తప్పదుగా. మళ్ళీ తీసుకున్న తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇన్సెంటివ్ పోతుంది అనమాట. అయితే ఇప్పుడు 9 గంటలు అయితే పూర్తి చేసిన అనమాట. అది ఏ టైం నుంచి అంటే 6 గంటల నుంచి బుక్ చేస్తున్నాం కదా, 6 గంటల నుంచి 9 ఆర్డర్ అయితే చేసిన అనమాట. టోటల్ అమౌంట్ అయితే 581 రూపాయలు అయింది. అది కూడా ఇన్సెంట్తో కలుపుకొని
7 ఆర్డర్లు కంప్లీట్ చేసినందుకు, అంటే నేనైతే 9 చేసిన, కానీ 7 ఆర్డర్లకి అయితే 150 రూపాయలు ఇన్సెంటివ్ ఉంది. నేను చేసిన 9 ఆర్డర్లకి అయితే 431 రూపాయలు అయిందనమాట. మొత్తం ఈ 2 కలిపేసి 581 రూపాయలు అయింది. 30 days ఛాలెంజ్ జొమాటోలో ఫస్ట్ డే అయితే పూర్తి అయిపోయింది. అయితే తక్కువ వచ్చినాయి అనమాట. 12 వరకు చేస్తుంటే ఇంకో 200 ఎక్కువ వస్తున్నాయేమో. కానీ మనకు స్టార్టింగ్ అని చెప్పేసి ఇక అనుకున్న ఛాలెంజ్లో ఫస్ట్ టైం కాబట్టి ఇక మెల్లమెల్ల పెంచడం టైం అయితే మనకైతే 580 రూపాయలు వచ్చింది ఫస్ట్ డే అయితే. ఇక మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం.